రైట్. అక్కడ దాడికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మనం తెలుసుకుందాం. ప్రధానంగా బీజేపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఘర్షణకు దిగారు. అక్కడ బీజేపీ పార్టీ ఆఫీస్ ఏదైతే బీజేపీ నేత కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ రోడ్లకు సంబంధించి మహిళలను కించపరుస్తూ ప్రియాంక గాంధీ బొగ్గల్లా మారుస్తామని కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానికి నిరసనగా మహిళా సంఘాలు స్పందించాయి. కాంగ్రెస్ పార్టీ కూడా హైదరాబాద్లోని ఇవాళ బీజేపీ పార్టీ కార్యాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ నిరసన వ్యక్తం చేసింది. సో ఆ నిరసనలో కొంచెం ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. ఎస్, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాంబాబు, చెప్పండి. రాజశేఖర్, బీజేపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇప్పటికే ఇటు యూత్ కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున బీజేపీ కార్యాలయం వైపు దూసుకొచ్చి అక్కడ నిరసన తెలిపేటువంటి ప్రయత్నం చేశారు. దీంతో అటు బీజేపీ నాయకులు బీజేపీ యువ మోర్చా కార్యకర్తలు కూడా అడ్డుకున్నటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. దీంతో ఇరు వర్గాలు వాదం చోటు చేసుకోవడం కాకుండా అటు తోపులాటలు జరిగి ఇటు కర్రలతో దాడి చేసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అక్కడ ఒక బీజేపీకి సంబంధించినటువంటి దళిత మోర్చా నాయకునికి కూడా తలకు గాయం కూడా అయినటువంటి పరిస్థితి. దీంతో పోలీసులు అయితే వచ్చి ఇరు వర్గాలను చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ ఇటు దేశవ్యాప్తంగా ఇటు ప్రియాంక గాంధీకి సంబంధించినటువంటి అంశంలో అటు ఢిల్లీలో రమేష్ బిధూరి బీజేపీ నేత చేసినటువంటి వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తూ ఉంది. ఇటు ఢిల్లీ ఎన్నికల వేళ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో అటు ఢిల్లీ కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. మరొకవైపు దేశవ్యాప్తంగా కూడా యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ వర్గాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నాయి. బీజేపీ నేత ఢిల్లీ బీజేపీకి సంబంధించినటువంటి రమేష్ బిధూరి అటు రోడ్లకు సంబంధించినటువంటి అంశంలో అక్కడ వచ్చినటువంటి కార్యకర్తలు కొంతమంది ప్రజలు అడిగినటువంటి ప్రశ్నకు ఢిల్లీలో రోడ్లు బాగలేవని చెప్పి ఈ రోడ్లకు సంబంధించినటువంటి అంశంలో రమేష్ బిధూరిని ప్రశ్నించినటువంటి నేపథ్యంలో నేను గెలిస్తే అంటే ముఖ్యంగా మేము బీజేపీ అధికారంలోకి వస్తే ఢిల్లీ రోడ్లను ప్రియాంక బుగ్గల మాదిరిగా తయారు చేస్తామని చెప్పి చేసినటువంటి వ్యాఖ్యలను, ఒక మహిళను తీవ్రంగా కించపరిచినటువంటి వ్యాఖ్యల పట్ల దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ మొత్తం కూడా ఇటు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నది. వివిధ కాంగ్రెస్ సంబంధించినటువంటి ప్రజా సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నాయి. నిన్నటి నుండి ఈ రోజు వరకు కూడా దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈరోజు యూత్ కాంగ్రెస్ నేతలు కూడా ఇటు పెద్ద ఎత్తున బీజేపీ కార్యాలయం వద్ద నిరసన తెలియజేసేందుకు పెద్ద ఎత్తున వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు పెద్ద ఎత్తున గొడవ జరిగింది. ఈ యొక్క గొడవలో బీజేపీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులకు కూడా గాయాలైనట్టు తెలుస్తూ ఉంది. ఒక దళిత మోర్చా నాయకునికి రక్తం ఉడుతున్నటువంటి పరిస్థితి మనం విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాం. పోలీసులు భారీ ఎత్తున అక్కడికి చేరుకొని ఇరు వర్గాలను అయితే చెదరగొట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. తరచూ ఇలా బీజేపీ ఇటు కార్యాలయం, అదేవిధంగా కాంగ్రెస్ కార్యాలయం రెండు పక్కపక్కన ఉండడంతో వివిధ అంశాల్లో జాతీయ స్థాయిలో కానీ లేకపోతే రాష్ట్ర స్థాయిలో కానీ ఇటు ఆయా నేతలు, పార్టీల నేతలు వివిధ అంశాలపైన స్పందించినట్టు వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడల్లా ఈ రకమైనటువంటి ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. ఇటు బీజేపీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున కాంగ్రెస్ అనేక సందర్భాల్లో కూడా ఈ మధ్యకాలంలో ఇటు కేంద్ర ప్రభుత్వ వైఖరికి కానీ లేకపోతే ఆ పార్టీ జాతీయ నాయకత్వానికి వ్యతిరేకంగా కానీ లేకపోతే రాష్ట్రంలో ఇటు నాయకుల వైఖరికి నిరసనకు కూడా అనేక సందర్భాల్లో కూడా ఆందోళన చేసింది. బీజేపీ కార్యాలయం వైపు దూసుకెళ్లి ప్రయత్నం చేసింది. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో ప్రియాంక గాంధీ పట్ల చేసినటువంటి వ్యాఖ్యలను నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి నేపథ్యంలోనే కర్రలతోని కొట్టుకున్నటువంటి కోడిగుడ్లు విసురుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీంతో గాయాలు కూడా అయినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇటు నాంపల్లి పరిసర ప్రాంతాలు ఒక్కసారిగా గాంధీ భవన్, అటు నాంపల్లి పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకోవడంతో ఆ ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా ఇటు వెహికల్ను కూడా పోలీసులు ఆపేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే భారీ స్థాయిలో పోలీసులు అక్కడికి చేరుకొని ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఇప్పటికైతే కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే నాయకులను కొంతమంది అరెస్ట్ చేస్తున్నటువంటి పోలీసులు వివిధ పోలీస్ స్టేషన్లకైతే తరలిస్తూ ఉన్నారు. రాజశేఖర్, ప్రధానంగా అంటే ఆ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే ఎవరెవరిని అదుపులోకి తీసుకున్నారు? నిజంగా దాడి జరిగిన సమయంలో బీజేపీ పార్టీ ఆఫీసులు ఎవరున్నారు, ఎవరికి మనకి సమాచారం అంతుందా? కోడిగుడ్లతో దాడి చేసినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. నిజముందా అందులో? ఎస్, ఇప్పటికైతే దానికి సంబంధించినటువంటి అంశంలో అక్కడ బీజేపీకి సంబంధించినటువంటి నేతలు లోపలే ఉన్నారు. వారితో పాటుగా ఇటు
కాంగ్రెస్ సంబంధించినటువంటి యూత్ కాంగ్రెస్ నేతలు కూడా పెద్ద స్థాయిలో ఇటీవలే తెలంగాణకు సంబంధించినటువంటి యూత్ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు ఇటీవలే నియామకం కావడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ అధ్యక్షుడు కూడా ఇటు చాలా యాక్టివ్గా ఆందోళన ఉంటారు కాబట్టి వీళ్ళ నేతృత్వంలో పెద్ద ఎత్తున ఇక్కడికి కార్యకర్తలు రావడం జరిగింది. లోపలనే బీజేపీ కార్యకర్తలు కూడా ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ కార్యాలయం దగ్గరికి ఆందోళన చేయడానికి యూత్ కాంగ్రెస్ నేతలు వస్తారని తెలిసి ఇప్పటికే బీజేపీ నేతలు కూడా ఉదయం నుండి అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. మరొక వైపు ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు ముఖ్యంగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో ఒక్కసారిగా బీజేపీ కార్యాలయం వద్దకు దూసుకొచ్చినటువంటి యూత్ కాంగ్రెస్ నేతలను అడ్డుకున్నటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఈ ప్రయత్నంలోనే కర్రలతో కొట్టుకున్నట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా కోడిగుడ్లను కూడా విసురుకున్నారు. అదేవిధంగా రాళ్ళు కూడా విసురుకున్నట్టు తెలుస్తూ ఉంది. అక్కడ విజువల్స్లో కూడా కొన్ని రాళ్ళు పడినటువంటి పరిస్థితి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నాయకులకు కూడా గాయాలై రక్తాలు గారుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రాజశేఖర్, ఎస్, అంటే పోలీసులు ఏం చెప్తున్నారు అంటే ముందస్తు సమాచారం లేదా పోలీసులు అక్కడ ఎవరెవరిని అదుపులోకి తీసుకున్నారు ఏమైనా మనకు సమాచారం ఉందా? అంటే ఇప్పటికైతే దానికి సంబంధించినటువంటి యూత్ కాంగ్రెస్ నేతలను అదేవిధంగా ఇటు బీజేపీ నేతలు కూడా ఎవరైతే పరస్పరం దాడి చేసుకున్నటువంటి నేతలందరూ కూడా అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించడం జరిగింది. అదేవిధంగా బీజేపీ కార్యాలయం నుండి బీజేపీ కార్యకర్తలు లోపలికి రాకుండా గేట్ దగ్గరే ఇక్కడ పోలీసులు కూడా భారీ ఎత్తున మోహరించడం జరిగింది. మరొకవైపు రోడ్డు దగ్గరే అటు బారికడ్లను ఏర్పాటు చేసి అక్కడ నుండి యూత్ కాంగ్రెస్ నేతలు లోపలికి రాకుండా బీజేపీ కార్యాలయం వైపు రాకుండా ఇటు బీజేపీ కార్యాలయం ఇరువైపులా ఉన్నటువంటి రోడ్లను కూడా మూసేసినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఈ యొక్క ఘర్షణ నేపథ్యంలో ఇటు రాష్ట్రంలో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం అక్కడ ఉన్నటువంటి నాంపల్లి పరిసర ప్రాంతంలో ముఖ్యంగా బీజేపీ కార్యాలయం దగ్గర చోటు చేసుకోవడంతో ఇప్పటికే బీజేపీ నేతలు స్పందిస్తూ ఉన్నారు. బీజేపీ కార్యాలయం పైన దాడి చేయడం సిగ్గు చేయడం చెప్పి ఈ విధంగా దాడులకు ప్రోత్సహిస్తారని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు. మరొకవైపు ఒక జాతీయ స్థాయిలో ఒక క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నటువంటి ఎవరికి ఎలాంటి హాని లేకుండా లేకపోతే ఇబ్బంది లేకుండా ఆ ప్రజలకు దేశం కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి ఒక కుటుంబం నుండి వచ్చినటువంటి త్యాగాల కుటుంబం నుంచి వచ్చినటువంటి ప్రియాంక గాంధీ పైన ఎవరిపైన అనుచిత వ్యాఖ్యలు చేయని ఒక ప్రియాంక గాంధీ లాంటి నేతలపైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. తక్షణమే నిన్ననే రమేష్ బిదూరి ట్విట్టర్ ద్వారా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నా కానీ ఇంత పెద్ద వ్యాఖ్యలు చేసినటువంటి బీజేపీకి వ్యతిరేకంగా ఇటు దేశవ్యాప్తంగా మాత్రం కాంగ్రెస్ నేతలు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంలోనే హైదరాబాద్లో చోటు చేసుకున్నటువంటి సంఘటన దృష్ట్యా ఇప్పటికే పోలీసులు కూడా అలర్ట్ కావడం జరిగింది. రాజశేఖర్, రైట్, ఇంకొక అంశం అంటే పోలీసులు అండదండలతోనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాపై దాడి చేశారని ఓవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఒక రకంగా వాదిస్తున్నారు. ఏంటంటే అక్కడ జరిగినట్టు శాంతియుతంగా మేము ధర్నా చేస్తున్నాం, బీజేపీ వాళ్ళే మా కావాలని వచ్చి దాడి చేశారు, అందుకే ప్రతి దాడి చేయాల్సి వచ్చింది, అడ్డుకోవాల్సి వచ్చిందని చెప్తున్నారు. సో అక్కడ వాస్తవంగా పోలీసులకు సంబంధించినటువంటి అంశం వస్తుంది. పోలీసులు కావాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు దన్నుగా నిలబడ్డారని బీజేపీ ఆరోపిస్తుంది. అక్కడ పూర్తిగా అప్డేట్స్ ఏంటి, దానికి సంబంధించి ఏమైనా పోలీసులు వివరణ ఇచ్చారా? రాజశేఖర్, ఇక్కడ ప్రధానంగా నిన్న జరిగినటువంటి ఏదైతే రమేష్ బిదూరి చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఈ వ్యాఖ్యల నేపథ్యంలో నిన్నటి నుండే ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడక్కడ ఆందోళనలు చేస్తూ ఉన్నారు. ఒకవైపు నిన్నటి నుండే ఇటు మంత్రులు కూడా స్పందించినటువంటి పరిస్థితి ఉన్నది. అటు మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు లాంటి నేతలు, అదేవిధంగా ఇటు ఎమ్మెల్యేలు కూడా స్పందించి ఇటు మీడియా సమావేశాలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి ఉన్నది. మరొకవైపు ఈ యొక్క సంఘటనలు ఇలాంటి సంఘటనలు జరుగుతాయని చెప్పేసి ముందుగానే పసిగట్టినటువంటి ఇంటెలిజెన్స్ వర్గాలు, ఇటు పోలీస్ వర్గాలు బీజేపీ కార్యాలయం దగ్గర ఉదయం నుండే భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేస్తారని ముందస్తు సమాచారం మేరకు భారీ కట్టుదిట్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేసినా కానీ భారీ స్థాయిలో వచ్చినటువంటి యూత్ కాంగ్రెస్ నేతలు బీజేపీ కార్యాలయంకు చొచ్చుకెళ్లేటువంటి ఒక ప్రయత్నం చేయడం జరిగింది. కానీ ఈ యొక్క ఆందోళన జరుగుతుంది ముందే గ్రహించినటువంటి బీజేపీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఇటు బీజేపీ కార్యాలయంలో వచ్చి ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇటు కాంగ్రెస్ నేతలు ఆందోళన చేస్తే అడ్డుకోవాలని చెప్పి కూడా బీజేపీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఇరు వర్గాలు ఒకేసారి ఒకరిపై ఒకరు దూసుకురావడంతో తోపులాట జరిగింది, వాగ్వాదం చోటు చేసుకుంది. ఉన్నటువంటి కోడిగుడ్లను విసురుకున్నటువంటి పరిస్థితి ఉన్నది, కర్రలతో కూడా కొట్టుకుంటున్నట్టు తెలుస్తూ ఉన్నది, రాళ్ళు కూడా అక్కడ అగపడతా ఉన్నాయి. కాబట్టి పోలీసులు అయితే ఇరు వర్గాలను శాంతింపజేసేటువంటి ఒక ప్రయత్నం చేయడం జరిగింది. అంటే ఇద్దరిని కూడా చెదరగొట్టేటువంటి ఒక ప్రయత్నం చేసి అయితే మాత్రం వాళ్ళందరినీ కూడా కార్యాలయం దగ్గర నుంచి ఎల్లగొట్టే ప్రయత్నం చేయడం జరిగింది. చాలామంది నేతలను అరెస్టు కూడా చేయడం జరిగింది. అయినా కానీ పోలీసులు అయితే ఇటు గాంధీ భవన్ దగ్గర, అదేవిధంగా బీజేపీ కార్యాలయం దగ్గర రోడ్లకు ఇరువైపులో కూడా, మరొక వైపు బీజేపీ కార్యాలయం దగ్గర ఉన్నటువంటి రోడ్లను కూడా
ఇటు రెండు వైపులా మూసివేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికీ కూడా కట్టుదిట్టమైనటువంటి ఒక భద్రతను కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.